బాబాయ్ ఒరే ఆ చేతుల్లో ఏంట్రా ఎర్రగొందంటావా కోడి గుండెకాయలు కందరకాయలు బాబాయ్ మెట్ట మధ్యాహ్నం మన భీమవరం రోడ్ల మీద ఎయిర్ ఫోర్స్ చేస్తుంటే నాకు ఎందుకు ఈ కాజ్జా తినాలనిపించింది బాబాయ్. ఇంకా చికెన్ షాప్ కి వచ్చి నీట్ గా ఈ సాల్తీలు కొట్టించుకుని ఇంటికి తీసుకెళ్లిపోయాను. ఇదిగో వీటిని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 4-5 సార్లు కడుక్కోవాలి బాబాయ్. తర్వాత స్టవ్ ముట్టికి నిప్పెట్టి దాని మీద గిన్నెట్టి కావాల్సినంత నూనె వేసుకోవాలి బాబాయ్. ఆ నూనెలా కాగుతూ ఉన్నప్పుడు ఈ కాజ్యాలు అందులో వేసేయాలి. దూరంగా ఉండకపోతే తోలు ఊడిపోద్ది నూనె మీదడి. తర్వాత అటు ఇటు తిప్పి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి బాబాయ్. నెక్స్ట్ ఆ గిన్నె మీద మూతెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే చూసా కొత్త కొత్తలు ఆడిపోతున్నాయి. ఇప్పుడు అందులో కావాల్సినంత అల్లం పేస్ట్ పసుపు మన చొక్క ఐటమైన టీఎం కారం అయితే వేసేస్తున్నాం. రంగు చూసా బాబాయ్ ఎలా ఉందో. ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను చూసేయండి బాబాయ్. గరిడితో కూరను అటు ఇటు తిప్పేసి 10 నిమిషాలు దాని మీద మూతెట్టి తీస్తే చూసా మొత్తం దరదలు ఆడిపోతుంది. లాస్ట్ లో కూతంత కొత్తిమీర వేసుకుని దించేయడమే మన వేడివేడి కాజ్యాలు కందరకాయలు కూర రెడీ బాబాయ్. ఇంకా దాని అలా వైట్ రైస్ లో కలుపుకుని ఆ కాజ్యం ముక్కను అలా నోటితో కొరికి తింటే టేస్ట్ తుక్కు రేగిపోయింది బాబాయ్. చాలా మంది దీన్ని స్టఫ్ కింద వాడతారంట. ఇంతకీ స్టఫ్ కి నువ్వేం తింటావు కామెంట్ చేయి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయాలి బాబాయ్. ఉంటాను మరి అయితే జాగ్రత్త.